everybody నమస్తే. ఈరోజు వచ్చి గాజుల వారి పెళ్లి పిలుపు పెళ్ళికి వచ్చాం. మనం పెళ్ళికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు హైదరాబాదు ఇక్కడ వచ్చి అత్తాపూర్ అనే ఏరియాలో కన్వెన్షన్ హాల్లో మ్యారేజ్ జరుగుతుంది. ఈ గాజుల వారి పెళ్లి పిలుపు అనమాట. చావల కెరాఫ్ చావల విలేజ్ గాజుల వెంకటేశ్వరరావు జీవీరావు అనే వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్కి నేను బయలుదేరుతున్నాను. వచ్చాను ఇప్పుడు. ఇది ఎస్ కన్వెన్షన్ హాల్ అత్తాపూర్ దగ్గర, ఇది హైదరాబాద్ అనమాట. ఇక్కడ 8 o'clockకి మ్యారేజ్ అన్నారు. అందుకని మనము 8:30కి అట్లా అవుతుంది వచ్చేదలకి. పబ్లిక్ అందరూ చుట్టాల బంధువులు అందరూ వచ్చేసారు ఆల్రెడీ. మనం కూడా ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే. చూసారుగా ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ అత్తాపూర్ అనమాట, హైదరాబాదు. జీవీరావు వాళ్ళ డాటరు గాజుల వెంకటేశ్వరరావు గారు అమ్మాయి మ్యారేజ్ అనమాట. కేరాఫ్ చావలి విలేజ్, ఉత్తర బజారు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. అమ్మాయి వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. మ్యారేజ్ అయినా హైదరాబాద్లోనే పెట్టారు. అందుకని కేరాఫ్ వచ్చి నెగిటివ్ ప్లేస్ వచ్చి చావల్ అనమాట. వీళ్ళది చావల్ విలేజ్, వేమూరు మండలం, బాపట్ల జిల్లా. చూశారు కదా వెడ్డింగ్ది. మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము ఇప్పుడే. పార్కింగ్ చేసుకుని ఇంకా ఈరోజు కూడా ఇంకా ఇతర పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా ఎమ్మెల్యే గారు మనవడు కూడా, ఎక్స్ఎమ్మెల్యే సతీష్ పాలరాజు గారు మనవడది కూడా పెళ్ళి ఉంది ఈరోజు. ఇక్కడ ఉంది. ఇది రెండు ఒకే రోజు వచ్చినాయి. మనం దీనికి అటెండ్ అయ్యాము. ఎంట్రన్స్ ఇది వచ్చి 2 words. పిల్లర్ నెంబర్ వచ్చి 122 దగ్గర ఉంది. ఆల్రెడీ బంధువులందరూ వచ్చేసారు. ఇది గాజుల వారి పెళ్లి పిలుపు. ఓకే, ఎనీవే లోపలికి వెళ్ళేసి ఎట్లా ఉందో చూసి కొంచెం కవర్ చేద్దాము వీడియోని పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎంట్రన్స్ కూడా ఉంది. గాజుల వెంకటేశ్వరరావు అన్నగారు పెళ్ళికి వచ్చాము కదా, చావలే రోజులు మనకు గుర్తుంటాయి. గాజుల వెంకటేశ్వరరావు అన్నగారు చూపి చూశారు కదా. మనకి మన మధ్యన వెంకటేశ్వర అన్నయ్య అనేది ఈరోజు లేటు, ఈ మధ్యన రీసెంట్గా ఇదయ్యారు. కానీ మళ్ళీ ఒకసారి ఆయనతో కలిసిన రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. ఈ మ్యారేజ్కి వచ్చేసరికి మేము వెళ్ళిన ట్రావెల్ చేసిన రోజులు కానీ ఇవన్నీ వచ్చినాయి. చాలా అప్సెట్గా ఉంది. కానీ తప్పదు కదా, ముందుకెళ్ళాలి కదా లైఫ్ అనేది. ఈరోజు వాళ్ళ అమ్మాయిది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాను వెంకటేశ్వర అన్నయ్యని. అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి అబ్బాయి మాత్రమే అక్కడ ఉండాలి. కూల్ ఫైర్స్ వెలిగిస్తారు ఇప్పుడు. తర్వాత మళ్ళీ ఉంటుంది. మేడం మీరందరూ కూడా దాండే స్టిక్స్ తీసుకున్న లేడీస్ అందరూ ఒక 5 minutes కూర్చోవాలి. ఒక్క 5 minutes ఓకేనా? లేకపోతే ఇలాగే కొద్దిసేపు ఉండండి. అక్కడ కూల్ ఫైర్ వెలిగిస్తారట. ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా వాళ్ళని పిలిపించారు కాబట్టి మనం వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కూల్ ఫైర్ స్టార్ట్ చేసే వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయండి. పంతులు గారికి టైం అవుతుందంట. ప్లీజ్ భయ తొందరగా అరేంజ్ చేయాలి. పంతులు గారికి టైం అవుతుందంట. ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా చేయాలి. అమ్మాయి పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఉండి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు వాళ్ళు పెళ్లి కూతురు కానీ పెళ్లి కూతురు కానీ ఎంటర్ అయ్యారు. ఇప్పుడే వచ్చారు వాళ్ళు కూడా. ఇక్కడ అరేంజ్ చేశారు. క్రాకర్స్ కానీ అవన్నీ.
ఇట్లా ఇండియన్ ట్రెడిషనల్ వెడ్డింగ్ అనేది ఒక విధంగా ఒక ఏరియాలో సంప్రదాయంగా జరుపుకుంటారు. ఈ తెలుగు సంప్రదాయ ప్రకారంగా ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది, ఇక్కడ పోరాటం కూడా జరుగుతుంది. ఈ ఎంట్రీ లెవెల్లో ఘనస్వాగతం జరిగింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, అమ్మాయి అబ్బాయి స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు కాబట్టి చక్కగా వెల్కమ్ గా కోలాటం అమ్మాయిలందరూ కూడా చక్కగా వెల్కమ్ పలుకుతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లు, స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమ్మాయి అబ్బాయి స్టేజ్ ఎక్కారు, అలాగే మరి కాసేపట్లో 3 ముల బంధంతో ఒకటవుతున్నారు కాబట్టి వారికి మీ చప్పట్ల ద్వారా వారికి ఆశీర్వాదం తెలియజేయాలండి. వధువులు వచ్చేస్తున్నారు స్టేజ్ పైకి, అలాగే కళ్యాణం కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది, గౌరీ పూజతో స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ అమ్మాయి అబ్బాయికి ఆశీర్వాదంగా మీ చప్పట్ల ద్వారా వారికి ఆశీర్వాదం తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ చక్కగా స్లోగా మెల్లగా నడుస్తూ రావాలి. అమ్మాయి అబ్బాయి స్లోగా నడుస్తూ మెల్లగా రావాలండి. వచ్చేసేయండి. కెమెరాలో స్లో మోషన్ పెట్టేస్తారు వారు. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ సూపర్ అండి. అలాగే వధువులు వచ్చేసారు, అలాగే కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే నాకు దాంట్లో ఆడినటువంటి లేడీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ దాంట్లో ఉంటుందండి, మీరంతా మళ్ళీ రావాలి, మీతో స్పెషల్ గా ఉంటుంది. పెళ్లి తర్వాత దాంట్లో ఉంటుంది, మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ. श्रीगंधायामि कुंकुमलेपं समर्पयामि ज्योतिषो लक्ष्मीनारायण ब्रह्मणे नमो नमः तांबूला सर्वोपचारपूजां समर्पयामि। ओम अपवित्रः पवित्रो सर्वावस्थां तदोपना स्मरे अपवित्रः पवित्रो सर्वावस्थां तदोपना स्मरे पुण्डरीकाक्षं सभाख्यां खेत्रसुचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः। आज्ञा ओम केशवाय नमः। వచ్చాడు కన్యా కనక సంపన్న కనకాభరణేయుత చాలా ఉంది. ఇప్పుడు
ఉన్నటువంటి జనరేషన్ లో ఆడవాళ్ళని పెంచడం కష్టంగా భావించే అస్తంరక్షాల్యా మీ యొక్క మామయ్య గారు మహారాజశ్రీ పార్థసారథిగా కన్యాదాన మహోత్సవం సందర్భంగా కాబోయే వరుణ్ణి ఆశీర్వదిస్తున్నటువంటి స్వర్ణ అంగుళీకంబు पराचीं दधाति दधाति पराचीमेव पराचीं दधाति दधाति पराचीमेव पराचीमेवास्मादस्मादेव पराचीं पराचीमेवास्मादेवैवास्मान्निदते यमन् बहवो देवयानात् पन्थानो राजं दिव आचरन्ति बुद्ध्याशक्तमङ्गिराभिर्गणानो विपर्वतस्य भिकान्यैदते చాలు నేను చెప్తున్నాను विद्ये विश्वदेवाय विष्टे यज्ञे मनमसा हविद्भिः सहस्रदेव प्रजा वीरवन्तो मयक्ष्यामपतयोरहीना अनेकवे सुष्ठुतेर्वावृधाना
మన అన్నం లోటు లేదు, ఆ లోటు తీర్చాడు అలా మన సాయి అని. థ్యాంక్ యూ సో మచ్. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గాజులో జీవిరావు అంటే వెంకటేశ్వరరావు నడపడు, జీవిరావు అని గాజులో వెంకటేశ్వరరావు. ఓకే, థ్యాంక్ యూ. రక్షాధారయామి. ఓం యేనభో లీలాధారవేందో మహావదః తేన ద్వాగరధ్వా జలక్షేమా జలమహానల రక్షాం బ్రహ్మోస్తు బ్రహ్మోస్తు. जनेन स विशास जन्मना स पुत्रैर्वाजं फलते धनानृभिः देवानाय पितरमाविवादते श्रद्धामना हविषा ब्रह्मणस्पतिम् चतुष्टुमासरि